బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరదలో చిక్కుకున్న విజయవాడ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా 7,220 కేజీల ఆహారం, అలాగే త్రాగునీరు, మందులు జారవిడిచారు. మార్కెటింగ్ శాఖ నుంచి 1.10 లక్షల యాపిల్స్, అలాగే 90,000 అరటి పండ్లను పంపించారు. రానున్న 2 రోజుల్లో 2.5 లక్షల అరటి పండ్లను కూడా పంపేందుకు చర్యలు చేపడుతున్నారు. మెయిన్ కాలనీల్లోనే ఆహారం అందుతోందని, చివరి వరకు చేరట్లేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే విజయవాడలో పాల కొరత కూడా తీవ్రమైంది. ఇక ఇదే అదునుగా వ్యాపారులు రేట్లు పెంచేస్తారు. అర లీటర్ ప్యాకెట్ 70 నుంచి 80 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఇక దీంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇళ్లలో పిల్లలు ఉన్నారని కనీసం ఒక్క ప్యాకెట్ అయినా ఇవ్వాలని అధికారులను వేడుకుంటున్నారు. విజయ డైరీ, కృష్ణా మిల్క్ యూనియన్ సెంట్రల్ ఆఫీస్ మునిగిపోవడంతో లక్షల లీటర్ల పాలు, అలాగే పెరుగు ప్యాకెట్లన్నీ కూడా చెడిపోయాయి. ఇక దీంతో సమస్య పెరిగింది. ఇక విజయవాడలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. అయితే ఆకలితో జనాలు అయితే అలమటిస్తున్నారు. దీనికి సంబంధించి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, నేపథ్యంలో అప్రమత్తం అవడంతో పాటు పూర్తి స్థాయిలో ఆహారానికి సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో దాన్ని పూర్తిగా ప్రజలకు ఎప్పటికప్పుడే సరఫరా చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అక్షయ పాత్ర ద్వారా లక్షల కొద్ది ఆహార పొట్లాలను కూడా నిరావస్థలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా అందజేసే విధంగా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నారా లోకేష్ కావచ్చు, అదేవిధంగా కుల రవీంద్ర కావచ్చు, ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎప్పుడైతే ఈ ఆహారం అందట్లేదని చెప్పిన ఎప్పుడైతే అంశం బయటకు వస్తుందో అప్పటి నుంచి కూడా వాళ్ళ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే వరద పరిహార ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిహార ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించడమే కాకుండా ఆహారం అందలేనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడం, అంతేకాకుండా అక్కడికి ఎందుకు ఆహార పొట్లాలు వెళ్ళైపోతున్నాయి అనేది గుర్తించడం జరిగింది. అయితే గత 2 రోజులుగా కూడా అక్కడ ఏదైతే కొన్ని ప్రాంతాల్లో ఆహార పొట్లాలు వెళ్ళలేదని చెప్తున్నారో ఆ ప్రాంతాల్లో ఇటు ఏ వెహికల్ కానీ అదేవిధంగా మనుషులు కానీ వెళ్ళేటువంటి అవకాశం లేదు. దాని ద్వారా నేవీ హెలికాప్టర్స్ ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో ఇప్పటి వరకు కూడా అంటే ఆహారం అందలేదని చెప్పని ప్రాంతాలు ఏవైతున్నాయి ఆ ప్రాంతాలన్నిటి కూడా నేవీ హెలికాప్టర్స్ ద్వారా ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆహారాన్ని అందజేస్తున్న పరిస్థితిని ప్రధానంగా మనం చూసినట్లయితే కనుక జక్కంబూడి కాలనీ ఏదైతే ఉందో ఈ కాలనీలో పూర్తి స్థాయిలో నీటి మునిగిపోవటం, అంతేకాకుండా ప్రజలందరూ కూడా పై ఫ్లోర్లకు వెళ్ళిపోయిన నేపథ్యం ఉంది. అయితే అక్కడికి ఎటువంటి వెహికల్ రవాణా లేకపోవడంతో పూర్తి స్థాయిలో నేవీ హెలికాప్టర్స్ ద్వారా నిన్న నుంచి డ్రోన్ కెమెరాలు ఏవైతే ఉన్నాయో డ్రోన్స్ ద్వారా ఆహారాన్ని వాళ్ళకి అందజేస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా నేవీ హెలికాప్టర్స్ ద్వారా ఆహారాన్ని అందజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొద్ది గంటల్లో ఇంకొద్దిసేపట్లోనే ఈ వరద ఉధృతి తగ్గినటువంటి ఈ వరద తాకిడి ఏదైతే ఉందో అది తగ్గిన నేపథ్యం కనిపిస్తోంది. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడైతే అంటే జలదిగ్బంధంలో పూర్తిగా ఇరుక్కుపోయినటువంటి ప్రజలు రెస్క్యూ చేసి ఇప్పటికే బయట తీసుకొచ్చిన ప్రయత్నాలు ముమ్మరంగా ఇంకా కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులందరూ కూడా కంట్రోల్ రూమ్ వద్ద అధికారులను ఏర్పాటు చేశారు. ప్రతి కంట్రోల్ రూమ్ నుంచి కూడా పూర్తిగా సమాచారం సేకరించి దాని ద్వారా ఒక 2-3 అధికారులని పూర్తిగా మళ్ళీ పర్సనల్ నెంబర్ నుంచి ఫోన్ చేసి వాళ్ళ పరిస్థితి ఎప్పటికప్పుడు కనుక్కునే విధంగా కూడా పూర్తి స్థాయి అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మనం ఈ ఆహారానికి సంబంధించినటువంటి ఏదైతే అక్కడ వాహనాలు ఏవైతే వెళుతుంటే వాహనాలు కొంత ఆలస్యం అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఆలస్యం వెళ్ళటం వల్ల కొంతవరకు కూడా ఈ జాప్యం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మనం రైట్, కొంతమందికి ఆకలికి అంటే ఆహార ప్యాకెట్లు కూడా అందడం లేదు లాస్ట్ వరకు అనేసి అని చెప్పి కూడా బాధితులు అయితే చెప్పడం జరుగుతోంది. మరి వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? దానికి సంబంధించే అంటే నిన్న రాత్రి మనకి అక్కడ నేవీ హెలికాప్టర్స్ రావాల్సిన థ్యాంక్ యూ శ్రీనివాస్.